రెడ్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైసీపీ నాయకులు. దేవినేని అవినాష్ ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ దేవినేని అవినాష్ పిటిషన్ వేశారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును వైసీపీ నాయకులు ఆశ్రయించారు. అయితే ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు దేవినేని అవినాష్. రేపు ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు విచారించనుంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైసీపీ నాయకులు. దేవినేని అవినాష్ ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ దేవినేని అవినాష్ ఈ పిటిషన్ వేశారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును వైసీపీ నాయకులు ఆశ్రయించారు. అయితే ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు దేవినేని అవినాష్. రేపు ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు విచారించనుంది. మనం చూస్తున్నాము, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైసీపీ నాయకులు. దేవినేని అవినాష్ ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, మనం ఆల్రెడీ చూసాము, ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు దీన్ని రిజెక్ట్ చేసింది. ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్లారు. రేపు దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో జరగబోతుంది. మనకి ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? 2021లో టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు చేసిన దాడిపై గతంలో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన నేపథ్యంలోనే ఈరోజు ఎవరైతే నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, మొత్తం దాదాపు 16 మంది, వీరిలో ప్రధానంగా అవినాష్, దేవినేని అవినాష్, జోగి రమేష్, మరోవైపు తలసిల రఘురాం, మొత్తం 16 మంది, దాదాపు 16 మంది దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి వారందరూ కూడా ఈరోజు లేళ్ల అప్రేడ్తో పాటు పలువురు ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఏదైతే తమను ముందుగా అరెస్ట్ చేస్తారనే భయంతోనే, ఆందోళనతోనే వారు ఏపీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో వారికి బెయిల్ను నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఏపీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఈరోజు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ముందస్తు బెయిల్ను ఎవరైతే తిరస్కరణకు గురయ్యారో వారందరూ కూడా వారి తరపున లాయర్లు ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ముందస్తు బెయిల్ కోరుతూ. దీనిపై రేపు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 2021లో టీడీపీ నేత పట్టాభి, టీడీపీ స్పోక్స్ పర్సన్, అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో పట్టాభి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలోనే ఇటు టీడీపీ కేంద్ర కార్యాలయం పైన, మరోవైపు పట్టాభి ఇంటిపై కూడా దాడి చేశారు. ఆయన ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కానీ కొన్ని వస్తువులు కూడా బయటపడేసిన పరిస్థితి కనిపించింది. తర్వాత ఇటు టీడీపీ కేంద్ర కార్యాలయంపై కూడా దాడి చేశారు. మొత్తంగా చూసుకుంటే వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడ్డారు. అంటే వందల సంఖ్యలో ఆ సందర్భంలో వైసీపీ అధికారంలో ఉండటం, తమ ముఖ్యమంత్రిని అనుచితంగా వ్యాఖ్యానించారు, అనవసరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారందరూ కూడా టీడీపీ కేంద్ర కార్యాలయం పైన, పట్టాభి నివాసం పైన కూడా దాడి చేశారు. గతంలో కేసు నమోదు చేసినప్పటికీ అప్పటి ప్రభుత్వం, పోలీసులు కూడా వారికి అనుసరణలో పనిచేయడం వల్లే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఎటువంటి విచారణ జరపలేదనేది టీడీపీ ఆరోపించింది. కానీ ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో గతంలో ఎవరైతే పట్టాభి పైన దాడి చేయడం కానీ, ఇటు టీడీపీ ఆఫీస్పై ఎవరైతే దాడి చేశారో వారందరిపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రస్తుత అధికార పార్టీ చర్యలకు ఉపక్రమించింది. దానిలో భాగంగానే దీనిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరు కూడా, అంటే అవినాష్ రెడ్డికి సంబంధించిన, దేవినేని అవినాష్కి సంబంధించిన అనుచరులే ఎక్కువ మొత్తంలో ఈ టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి అవినాష్ అలాగే జోగి రమేష్ కానీ నందిగం సురేష్ వీరందరూ ప్రతి ఒక్కరు కూడా ముందస్తు బెయిల్
పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఏపీ హైకోర్టు వీరందరికీ సంబంధించిన బెయిల్ పిటిషన్ అయితే తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో రేపు వీరందరూ దాఖలు చేసిన పిటిషన్పై వీరందరి తరపున వారి లాయర్లు పిటిషన్ దాఖలు చేస్తే రేపు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే విచారణకు వచ్చిన నేపథ్యంలో రేపు విచారణ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ విచారణకు స్వీకరిస్తారా లేదా అది రిజిస్టర్ కావాల్సి ఉంటుంది, దానికి ఒక నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ స్వీకరిస్తే కనుక ప్రతివాదిగా ఏపీ ప్రభుత్వానికి అలాగే పోలీసులు కూడా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ప్రతిస్పందన కోరే అవకాశం అయితే ఉంటుంది. ప్రతివాదులు కూడా దీనిపై స్పందించాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ వీరి పిటిషన్ విచారణకు స్వీకరిస్తే మాత్రం రేపు వారికి ప్రతివాదులకు నోటీసులు ఇస్తారు, తదుపరి తేదీని ఇస్తారు. ఒకవేళ అక్కడ కూడా ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన తర్వాత వారు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత విచారణ జరుగుతుంది. ప్రతివాదులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారి తరపున న్యాయవాదులు, ఇటు ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదనలు ప్రతివాదులు విన్న తర్వాత అక్కడున్న దాంట్లోని మెరిట్స్ ఆధారంగా దాడి జరిగిందా లేదా అనేది వీరందరూ కారకుల కాదనేది సుప్రీం ధర్మాసనం నిర్ణయించి అంటే ఏపీ హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ముందస్తు బెయిల్ ఇవ్వకుండా నిరాకరిస్తూ తీర్పును వెలువరించిందో అలాగే సుప్రీంకోర్టు కూడా అదే తీర్పునిస్తుందా లేదా కొంత సమయం కేటాయించి వారికి ముందస్తు బెయిల్కు సంబంధించి ఇప్పుడే అరెస్ట్ చేయొద్దు, తదుపరి చర్యలు తీసుకోవద్దు అని ఏమైనా ముందస్తుగా ఆదేశాలను ఇస్తుందా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ను తిరస్కరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాబట్టి రేపు సుప్రీంకోర్టులో ఎటువంటి విచారణ కొనసాగబోతుంది అనేది కూడా దానిపై కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. ఇటు ఎవరైతే దాడికి పాల్పడ్డారో అనుచరులు కానీ వారి నాయకులు ఎవరైతే ఉన్నారు వారందరూ కూడా ఇటు దేవినేని అవినేష్, జోగి రమేష్, నందిగం సురేష్ కానీ, తలసల రఘురాం, లేల అప్పిరెడ్డి ఇలా వారందరూ మొత్తం అందరూ కలిపి దాదాపు 15 నుంచి 16 మంది ఉన్నట్టున్నారు. వారు అనుచర వర్గం కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి వారందరికీ సంబంధించి కూడా ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు వారందరి నుంచి సేకరించిన సమాచారంతోనే వీరందరినీ అరెస్ట్ చేసేందుకు కూడా పోలీస్ యంత్రాంగం రంగం సిద్ధం చేసుకుంది. దానిలో భాగంగా వారందరూ కూడా ఎప్పుడు తమని అరెస్ట్ చేస్తారనే భయంతోనే తలదాచుకుంటూ సుదూర ప్రాంతాల్లో ఉంటూ వారు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఏపీ హైకోర్టులో. ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలోనే ఈరోజు ఆ నిందితుల తరపున ఎవరైతే లాయర్లు ఉన్నారో వారందరూ కూడా ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేపు ఈ పిటిషన్పై విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మౌనిషా. శివ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఎందుకంటే హైకోర్టులో ఆల్రెడీ బెయిల్ పిటిషన్ ని తిరస్కరించింది హైకోర్టు. మళ్ళీ దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. అసలు ఎంతమంది ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం అప్లై చేశారు? దేవినేని అవినాష్ తో పాటు దీంట్లో ఎవరెవరు ఉన్నారు అసలు? అయితే మొత్తంగా దీనిలో చూసుకుంటే దాదాపు 16 మంది వరకు కూడా దీనిలో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. దేవినేని అవినేష్తో పాటు తలసిల రఘురాం, అలాగే నందిగం సురేష్, లేల అప్పిరెడ్డితో పాటు జోగి రమేష్, ఇతర కొంతమంది ప్రముఖులు దీంట్లో ఎవరైతే తీవ్రమైన ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ఇటు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడం కానీ, పట్టాభి నివాసంపై దాడి చేయడం, ఇటు పట్టాభిపై కూడా దాడి చేసిన నేపథ్యంలోనే వారందరినీ అరెస్ట్ చేయాలనేది ప్రధానంగా ప్రస్తుతం పోలీసు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. దానిలో భాగంగానే వారు ఏపీ హైకోర్టులో పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చారు. సుప్రీంకోర్టుకు వచ్చిన నేపథ్యంలో వీరందరూ పిటిషన్ దాఖలు చేసి రేపు వైసీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై రేపు విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఏపీ హైకోర్టు తిరస్కరించిన బెయిల్ పిటిషన్లను ముందస్తు బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు రేపు విచారించబోతోంది. విచారించిన తర్వాత ప్రత్యర్థులకు అంటే ప్రతివాదులుగా ప్రభుత్వాన్ని చేర్చి ప్రతివాదులుగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు వారికి నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణ జరిగిన తర్వాత అంటే వాదనలు ప్రతివాదులు అంటారు విన్న తర్వాత ఎవరి వైపు సుప్రీం ధర్మాసనం మొగ్గు చూపుతుంది, ఎవరికి అనుకూలంగా తీర్పు వెలువరిస్తుందనే దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.